నాకు కొంచెం అన్న అట్ టైం చేస్తారు. అది దానివల్ల ఉపయోగం ఉండదు. వెయిట్ పడతారు. వీటి మీద వెయిట్ పడాలంటే స్లోగా ఇంకా వెనకరండి, ఒక నిమిషం వెనకరా. కింద వరకు పోయాం. మా సింహపురి యూనివర్సిటీకి సంబంధించి పిల్లలకి ఆరోగ్యవంతంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండడానికి వైస్ ఛాన్సలర్ గారు, ప్రిన్సిపల్ గారు, పీడీ గారు అందరూ కలిసి, రిజిస్ట్రార్ గారు అందరూ కలిసి ఈరోజు 2 జిమ్లు మేల్ అండ్ ఫీమేల్కి ఏర్పాటు చేయడం జరిగింది. సింహపురి యూనివర్సిటీకి సంబంధించి మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీ ఉండాలని చెప్పి ప్రారంభించాడు. బహుశా రాజశేఖర రెడ్డి గారే కనుక జీవించి ఉంటే వీటి స్వరూపమే బ్రహ్మాండంగా ఈరోజు తయారై ఉండేది. ఆయన అకాల మరణం, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ యూనివర్సిటీల మీద దృష్టి పెట్టకపోవడం, బాలారిష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీమతి సుందర్వల్లి గారు, రిజిస్ట్రార్ గారు, ప్రిన్సిపల్ గారు ఉన్నటువంటి సిబ్బంది అందరూ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పిల్లలు ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాతావరణం కల్పించాలని వాళ్ళకి జిమ్లు ఏర్పాటు చేసి ఈరోజు ఆ జిమ్ని ప్రారంభించాం. ఇది పిల్లలకి చాలా ఉపయోగపడేటువంటిది. చాలామంది పిల్లలు ఈరోజు ఆరోగ్యవంతంగా ఉండడానికి వ్యాయామం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడతారు. కాబట్టి చిన్నవి సూక్ష్మమైనటువంటి పిల్లలకు అవసరమైనటువంటివి ఒక్కొక్కటిగా ఈరోజు ప్రారంభిస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి యూనివర్సిటీ పరిస్థితిని తీసుకెళ్ళి అవసరమైనటువంటి నిధులు మంజూరు చేయించి ఈ యూనివర్సిటీని బ్రహ్మాండమైనటువంటి యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యం